మహాభారత స్త్రీలు ధర్మస్వరూపిణులు అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ కురువంశని నిలబెట్టడానికి ఎంతమంది స్త్రీలో తమ శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించారు. మొదటగా మనం గంగాదేవి పేరు చెప్పుకోవాలి. ఈ గంగాదేవి ఎవరు అంటే జహ్నుకన్య, శంతనుని భార్య, అంతకు మించి భీష్ముని తల్లి. గంగాదేవి ఒక మహాప్రవాహం, ఒక నది. గంగా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని, పుణ్యలోకాలకు చేరుతామని అనుకునే మహానది గంగా. ఈమె ఒక పర్యాయం ఏమైందంటే సౌందర్య రాశి. అది మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. గంగా నది సౌందర్య రాశి. ఆమె ఒకరోజు మానవ రూపం ధరించి బ్రహ్మదేవుడి ఆహ్వానం మీద అక్కడికి చేరుకుంది. స్వర్గలోకం. అక్కడ అందరూ కూడా ఆసీనులై ఉన్నారు. మరి గంగాదేవి నది కదా అంటే, నదిలో ఏమిటంటే అప్పుడప్పుడు మానవ రూపం కూడా ధరిస్తూ ఉంటాయి. అలాగే అనేక మందిని ఆయన ఆహ్వానిస్తే పర్వతాలు, నదులు, చెట్లు, ఇవన్నీ కూడా, కొండలు, ఇవన్నీ కూడా మానవ రూపం ధరించి అక్కడికి వెళ్ళాయట స్వర్గలోకానికి. ఆ స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు గంగానది చాలా చక్కగా సౌందర్యవంతంగా ఆసీనురాలై ఉంది. అనేక మంది అక్కడికి వచ్చారు. అందరూ ఆనందంగా వాళ్ళ వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఆ మధ్యకాలంలోనే దేవతా స్వరూపం ధరించిన మహాభిషుడు కూడా వచ్చాడు. ఈ మహాభిషుడు చాలా దైవోత్తముడు, అనేక పుణ్య కార్యాలు చేసినవాడు. అంతకు మించి 1000 రాజసూయ యాగాలు చేసేట, 100 అశ్వమేధాలు చేసేట. మామూలుగా జీవితంలో ఒక అశ్వమేధం, ఒక రాజసూయ యాగం చేయడమే కష్టం. అలాంటిది ఈ మహాభిషుడు 1000 అశ్వమేధాలు చేసి దేవతలను అందరినీ రంజింప చేయడం వల్ల దేవతలు ఏమన్నారు, మహాభిషు నువ్వు కూడా దేవతా స్వరూపం ధరించి ఈ స్వర్గలోకానికి రా అన్నారు. చాలా ఆనందించాడు. ఎందుకంటే తను చేసిన పుణ్యకార్యాల వల్ల తనకి స్వర్గప్రాప్తి జరుగుతోంది, అక్కడ ఉండవచ్చు అని చెప్పి చాలా పరమానందంగా మహాభిషుడు అక్కడికి చేరుకున్నాడు. అదే సభలో మన గంగాదేవి కూడా కూర్చుని ఉంది. అలా కూర్చుని ఉన్నప్పుడు వాయుదేవుడు కూడా అక్కడ మానవ రూపం ధరించి కూర్చుని ఉన్నాడు. ఒక పెద్ద గాలి వేసింది. ఆ గాలికి గంగాదేవి కట్టుకున్న వస్త్రం కాస్త కొంచెం పక్కకి తొలగింది. కొంచెం ఈ కాళ్ళ దగ్గర నుంచి పక్కకి తొలగింది. మరి గాలి వేస్తే మరి బట్టలు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. ఆ వాయువుకి ఆవిడ చీర కాస్త పక్కకి తప్పుకుని ఆవిడ ఊరుమూలం అంటే మామూలు తొడ భాగం, స్త్రీ మరి యవ్వనంలో ఉన్న స్త్రీ, ఆవిడ తొడ భాగం కాస్త అందరికీ కనిపిస్తుంది. అందరికీ కనిపిస్తున్నా కూడా స్వర్గంలో ఉన్న మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా అటువైపు చూడలేదు. వాళ్ళకి ఆ నియమాలు తెలుసు, అందుకని వాళ్ళు చూడలేదు. కానీ మహాభిషుడు చాలా తమకంగా శృంగార భావాలతోటి ఆవిడ వైపు చూశాడు. చూస్తూనే ఉన్నాడు. అలాగా మహాభిషుడు తన వైపు చూడడం గంగాదేవి కూడా గమనించింది. ఆవిడికి కూడా అది కొంచెం ప్రేమగా అనిపించింది. కానీ అక్కడ ఉన్న బ్రహ్మదేవుడికి మాత్రం ఇది నచ్చలేదు. ఏమిటి ఆ స్త్రీ వైపు ఇతను అలా చూస్తున్నాడు అంటే మానవ బుద్ధి ఇంకా ఇతనికి వదలలేదు, ఈ మహాభిషునికి మానవ బుద్ధి వదలలేదు అని అనుకున్నాడు. ఎవ్వరు చూడటం లేదు అంటే వాళ్ళకి ఆ నియమాలు తెలుసు. పాపం మహాభిషునికి ఆ నియమాలు తెలియదు. అప్పుడే కదా వెళ్ళాడు. కొత్తగా మనం ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశపు ఆచారాలన్నీ మనకు తెలియవు కదా, కట్టుబాట్లు అవన్నీ మనకు తెలియవు కదా. అందుకని గబగబా చెప్తారు కూడా కొన్ని చోట్ల. కానీ ఇతనికి అవి తెలియకపోవడం వలన ఆవిడ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది. ఇతని మానవ బుద్ధి మారలేదు అనుకుని అతను కళ్ళెర్ర చేస్తూ, మహాభిష నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ నువ్వు దేవతల వల్లే ప్రవర్తించలేకపోయావు, అందుకని నువ్వు మళ్ళీ మానవ లోకంలోకి వెళ్ళి మర్త్య యోనిలో జన్మించు అంటాడు. యోని అంటే జన్మించే స్థలం, అంటే మానవ పుట్టుకలో మళ్ళీ పుట్టు అని చెప్పి శాసించాడు. ఏమిటైంది, ఎన్నో సంవత్సరాలు ఎంతో తపఫలంతో
ఎన్నో పుణ్యకార్యాలు చేసి, రాజసూయ యాగాలు చేసి, అశ్వమేధ యాగాలు చేసి చేరుకున్న స్వర్గాన్ని అతను ఒక్క క్షణంలో చిన్న పొరపాటు వల్ల కోల్పోయాడు. అంత దూరం నుంచి మళ్ళీ కిందకి మానవుడిగా జన్మించడానికి భూలోకానికి రావాల్సి వచ్చింది. అంటే ఇది జీవితంలో ఏం విషయం చెప్తుంది అంటే, ఒక పరమపద సోపానాన్ని ఎక్కడం చాలా కష్టం. అక్కడి నుంచి దిగజారడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ అక్కడ కుదురుగా కూర్చున్నవాడే వైభవాన్ని అనుభవించగలడు. వెళ్ళడానికి ఎంత కష్టమో అక్కడ కూర్చుని ఆ పదవిని నిర్వహించాలంటే అంత కష్టం అవుతుంది. అన్ని రకాలుగా తన వ్యక్తిత్వాన్ని తను మలుచుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మహాభిషుడు అందులో ఓడిపోవడం వల్ల మర్తి యోనిలో జన్మించు అని శపించాడు. శపించినప్పుడు సరే మరి మహాభిషుడు కిందకి వచ్చేస్తున్నాడు. మహాభిషుడిని ప్రేమగా చూసిన గంగాదేవి కూడా మహాభిషుని వెనకాల వచ్చేసింది భూలోకానికి. తర్వాత చూద్దాం ఏమైందో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.